రేవంత్ సర్కారు కల్తీ విత్తనాలకు గేట్లెత్తేసింది. కల్తీ విత్తనాలపై నిఘా కొరవడంతో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇటు వ్యవసాయ శాఖ అటు టాస్క్ ఫోర్స్ వ్యవహరిస్తున్న తీరుపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ముఠాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కల్తీ విత్తనాలకు గేట్లు ఎత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ముఠాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటు వ్యవసాయ శాఖ అటు టాస్క్ ఫోర్స్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు బలం చేకూర్చుతుంది. ఈ సీజన్లో టాస్క్ ఫోర్స్ చేసిన దాడులు, సీజ్ చేసిన విత్తనాల వివరాలు టాస్క్ ఫోర్స్ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ ముఠాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రైతులకు విత్తనాలు అంటగడుతుంటే అధికారులు తీరిగ్గా తనిఖీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టాస్క్ ఫోర్స్ యాక్షన్ టీం ఈ సీజన్లో జూన్ 2వ వారం వరకు నిర్వహించిన తనిఖీలు, సీజ్ చేసిన విత్తనాలు, నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే నకిలీ విత్తనాల సరఫరాపై సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు కేవలం 260 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేసినట్టు తెలిసిందే. అయితే 2024లో ఏకంగా 1200 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. గత సంవత్సరం ఇది 320 క్వింటాళ్లకు తగ్గగా ఈ ఏడాది 260 క్వింటాళ్లకే పరిమితమైంది. అంటే వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా దాదాపుగా లేనట్టే. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్తున్నారు రైతులు. అధికారుల నిర్లక్ష్యం, నకిలీ విత్తన ముఠాలతో కుమ్మక్కై తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నకిలీ విత్తన ముఠాలను అడ్డుకోవడంలోనే కాదు, విత్తనాల నాణ్యతను తనిఖీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ సీజన్లో 12,000 విత్తన శాంపిల్స్ ను తనిఖీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా జూన్ 2వ వారం వరకు 550 విత్తన శాంపిల్స్ ను మాత్రమే సేకరించినట్టు తెలిసిందే. నిరుడు 11,500 శాంపిల్స్ ను తనిఖీ చేసినట్టు తెలిసిందే. తనిఖీల్లో నాణ్యత లేని విత్తన నమూనాలకు సంబంధించి నిరుడు 217 కేసులు నమోదు చేయగా ఈ సీజన్లో ఒక్క కేసు మాత్రమే నమోదు చేశారు. ఇందులో గత సంవత్సరం 107 కేసుల్లో విచారణ ప్రారంభించగా ఈ సీజన్లో విచారణ జాడనే లేదు. ఇలా తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు చర్యల్లోనూ అంతకు మించి నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో BG2 పత్తి విత్తనాలను మాత్రమే సాగు చేయాలి. కానీ నిషేధిత HT పత్తి విత్తనాల దందా జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతున్నట్టు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన నకిలీ విత్తన ముఠాలు ఈ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మల్కాజిగిరి, వికారాబాద్లో చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ముఠాలు గ్రామాల్లోకి ప్రవేశించి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పలు విత్తనాల షాపుల యజమానులు ముఠాలతో చేతులు కలిపి రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో రాష్ట్రంలో నకిలీ విత్తన ముఠాలపై ఒక్క పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు కాలేదు. అదే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 3 కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేయగా 21 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసింది. అరెస్టులు, కేసుల నమోదు కూడా అంతంత మాత్రంగానే ఉంది. నిరుడు 54 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా ఈ సీజన్లో 19 మందిపైనే నమోదు చేశారు. ఈ సీజన్లో ఒక్క కంపెనీ, ఒక్క వ్యక్తి లైసెన్స్ కూడా రద్దు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది.